శ్రీ గురుభ్యో నమ. సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణం 9 రోజులలో వసంత నవరాత్రుల్లో చేస్తే చాలా మంచిది, మంచి ఫలితాలుంటాయని పురాణవచనం. మొదటి రోజు బాలకాండము. కావ్యం నారాయణం కృత్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిచ్చేవ చకార చరిత్రవ్రతః. రామాయణ కావ్యంలో బాహ్యంగా రామకథ, సీతాచరిత్ర, రావణవధ వర్ణించబడినట్లు కనిపించినా నిజానికి ఇందులో బ్రహ్మకథ వర్ణించబడింది. ఇందులో శ్రీరాముడు మానవాళి తప్పనిసరిగా ఆచరించవలసిన పుత్రధర్మం, మిత్రధర్మం, భాతృధర్మం, భర్తృధర్మం, శిష్యధర్మం, అలాగే శత్రుధర్మం మొదలైన ధర్మాలన్నింటినీ స్వయంగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడయ్యాడు. సీతామాత స్త్రీలకు ఆచరణీయములైన సమస్త ధర్మాలను తాను పాటించి లోకానికి తెలియజేసింది. కాబట్టి రామాయణ కావ్యం ఒక ధర్మశాస్త్ర గ్రంథం. ఇక కథలోకి వెళ్దాం. అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో పరితపిస్తూ ఉండేవాడు. పాప పరిహారార్థం అశ్వమేధయాగం చెయ్యాలని నిశ్చయించుకుని తన ఆలోచనను వశిష్ఠాది మహర్షులకు తెలిపాడు. వారి సూచనపై ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో మహాయాగాన్ని నిర్వహించాడు. తరువాత సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తముగా పుత్రకామేష్టి క్రతువును ఆచరించాడు. యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసమును తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకి పంచి ఇచ్చాడు. దాని ఫలితంగా దశరథుని భార్యలు 3 సంతానవంతులయ్యారు. వశిష్ఠ మహర్షి ఆ బాలకులకు నామకరణం చేశారు. సకల సద్గుణాలతో అందరినీ అలరింపచేయువాడు కాబట్టి కౌసల్యాపుత్రుడైన పెద్ద కుమారునికి రాముడని, మున్ముందు రాజ్యభారాన్ని వహించేవాడు కావడం వలన కైకేయి తనయునికి భరతుడని, సుమిత్రా తనయునిలో సర్వలక్షణ శుభ లక్షణాలతో ఉన్న ఒకనికి లక్ష్మణుడని, శత్రువులను హతమార్చుటలో ఘటికుడైన రెండవ వానికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు. వారు సార్థక నామధేయులు. వారు నలుగురు ఆయన వద్ద సకల విద్యలను అభ్యసించారు. ఆ చిన్నారుల గుణగణాలకు దశరథుడు, ఆయన 3 పత్నులు ఎంతో మురిసిపోతూ ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత గొప్ప తపస్సంపన్నులైన విశ్వామిత్రుడనే మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. దశరథుడు ఆ మహర్షి కోరికను తీరుస్తానని మాటిచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రాముని తన వెంట పంపమని కోరాడు. అందుకు దశరథుడు మొదట త్రిపటాయించిన వశిష్ఠుని సూచనపై ఆయన రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించాడు. 16 సంవత్సరాలు కూడా నిండని ఆ బాలురకు ఆకలి దప్పులు లేకుండా ఉండుటకై విశ్వామిత్రుడు వారికి బల, అతిబల అనే విద్యలను నేర్పాడు. అలాగే భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రాక్షస సంహారాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వామిత్రుడు వారికి వివిధ అస్త్రశస్త్రములను ప్రయోగ ఉపసంహారమ పూర్వకముగా అందించాడు. శ్రీరాముని మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య, సుప్రజ, రామ అని సంబోధించగా నేటికి భగవంతుని సుప్రభాత సేవలు ఆ సంబోధనతోనే ప్రారంభమవుతున్నాయి. మార్గమధ్యంలో విశ్వామిత్రుడు సోనానది వృత్తాంతాన్ని, కుశనాభుని కథను రామలక్ష్మణులకు తెలిపారు. రామలక్ష్మణులు రాక్షస బాధలు తొలగించగా విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ముగించాడు. పిమ్మట వారు జనకుని ధనుర్యాగాన్ని తిలకించడానికి మిథిలకు పయనమయ్యారు. బ్రహ్మ మానసిక పుత్రిక అయిన అహల్య గౌతమ మహర్షి ధర్మపత్ని. గౌతముడు తీవ్రమైన తపస్సును ఆచరించుతుండగా ఇంద్రుడు ఆ తపస్సును భంగపరచడానికి సిద్ధపడ్డాడు. జితేంద్రియుడైన గౌతముడు కామానికి లొంగడని భావించి అతనిలో క్రోధాగ్నిని రగిలించడానికి ఇంద్రుడు ఒక పన్నాగం పన్నాడు. గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో వెళ్ళి తనతో ఉండమని అహల్యను కోరాడు. అంతలో గౌతముడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి ఇంద్రుడు చూసి తన తపశ్శక్తితో ఇంద్రుని, అహల్యని శపించాడు. ఈ విధంగా గౌతముడు తన తపశ్శక్తిని కోల్పోయాడు. శ్రీరాముని రాకతో అహల్యకు శాప విముక్తి కాగలదని గౌతముడు ఆమెతో పలికాడు. శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలిగింది. పరమ పునీత అయిన అహల్య శ్రీరామునికి అతిథి మర్యాదలు చేసింది. శ్రీరాముడు ఆ ముని దంపతులకు నమస్కరించి ముందుకు సాగాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలకు చేరాడు. జనకుని కులపురోహితుడైన శతానందుడు
వారికి స్వాగత మర్యాదలు చేసి సందర్భవశాత్తు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతాన్ని వివరించాడు. విశ్వామిత్రుని వృత్తాంతం. గాది మహారాజు కుమారుడైన విశ్వామిత్రుడు క్షత్రియ వంశంలో జన్మించినవాడు. అతడు ఒకసారి తన సైన్యంతో వశిష్ఠుని ఆశ్రమం వద్దకు వెళ్ళగా ఆ మహర్షి తన వద్దనున్న కామధేనువు ప్రభావంతో దాని సహాయంతో వారందరికీ షడ్రసోపేతంగా విందు భోజనాలు పెట్టాడు. విశ్వామిత్రుడు ఆ ధేనువుని తనకిమ్మని వశిష్ఠుని కోరగా వశిష్ఠుడు అందుకు సమ్మతించలేదు. దాంతో విశ్వామిత్రుడు బలవంతంగా ఆ ధేనువును తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. వశిష్ఠుని అనుమతితో ఆ ధేనువు సైన్యాలను సృజించి విశ్వామిత్రుని బలాన్ని నిర్వీర్యం చేసింది, అంటే పోగొట్టింది. దాంతో విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుని నుండి అనేక దివ్యాస్త్రాలను పొంది ఆ బలగర్వంతో వశిష్ఠుని ఆశ్రమంపై దాడికి దిగాడు. వశిష్ఠుడు ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కేవలం తన బ్రహ్మదండంతో వమ్ము చేయగా విశ్వామిత్రుడు క్షత్రియ బలం కూడా ఒక బలమైన వశిష్ఠుడు ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నింటినీ వమ్ము చేశాడు. దీనికన్నా క్షత్రియ బలం కన్నా తపోబలమే గొప్పది అని అనుకొని ఆయన బ్రహ్మర్షి అవ్వడం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన ఒకసారి త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపించడం కోసం, మరొకసారి తన మేనల్లుడైన సునశ్శేపును రక్షించడం కోసం మేనక వలపులో చిక్కుకొని ఒకసారి రంభని శపించి మరొకసారి తన తపశ్శక్తిని వృధా చేసుకున్నారు. చివరికి అన్ని అవరోధములను దాటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడని గౌతముని కుమారుడైన శతానందుడు రామలక్ష్మణులకు వివరించాడు. జనక మహారాజు యుక్త వయస్కరాలైన తన కుమార్తె సీతాదేవికి వివాహం చేయడానికి సంకల్పించాడు. తన ఇంట్లోనున్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని ఆయన తలిచాడు. కానీ ఎందరెందరో రాజులు సీతను వివాహమాడాలని తలంపుతో శివధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించినా వారంతా విఫలమై వెనుతిరిగారు. ఆ సమయంలో రాముడు అక్కడికి వచ్చాడు. విశ్వామిత్రుని కోరికపై జనకుడు శివధనస్సును రామునికి చూపించగా రాముడు ఆ ధనువును చేతిలోనికి తీసుకుని ఎక్కుపెట్టాడు. అంతలో ఆ ధనువు ఫెళఫెళమని విరిగి 2 ముక్కలయ్యింది. అందుకు జనకునితో పాటు సదస్యులందరూ సంతోషంతో పొంగిపోయారు. పిమ్మట జనకుని ఆహ్వానంపై దశరథుడు సపరివారంగా మిథిలకు విచ్చేశారు. మిథిలాధిపతి అయిన జనకుడు శ్రీరామునికి తన కుమార్తెని కన్యాదానం చేస్తూ ఇయం సీత మమ సుత సహ ధర్మచారిణీ తవ ప్రతీచ్ఛాచయనం భద్రం తే పాణి గృహ్ణేష పాణినా అని పలికాడు. అంటే సీతను నీకు సహధర్మచారిణిగా సమర్పిస్తున్నాను. ఈమెను భద్రంగా చూసుకోవలసిన, గృహస్థాశ్రమం నిర్వహించవలసిన బాధ్యత నీదే అని చెప్పడం అన్నమాట. ఎంతోమంది పండితులు ఈ శ్లోకాన్ని వివిధ కోణాలలో దర్శించి పలు రీతులుగా వ్యాఖ్యానించారు. సీతారాముల వివాహం వైభవోపేతంగా జరిగింది. ఆ సమయంలో జనకుని 2వ కుమార్తె ఊర్మిళ వివాహం లక్ష్మణునితోనూ, జనకుని సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవి శృతకీర్తులలో భరత శత్రుఘ్నుల వివాహాలు జరిగాయి. దశరథుడు నవవధూవరులతో సపరివారంగా అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో పరశురాముడు వారికి ఎదురయ్యి శివధనుస్సును ఎక్కుపెట్టి శ్రీరాముని వైష్ణవ ధనువును ఎక్కుపెట్టమని ప్రేరేపించాడు. శ్రీరాముడు ఆ ధనువుతో పాటుగా పరశురాములో ఉన్న వైష్ణవ తేజాన్ని, అతని తపశ్శక్తిని కూడా గ్రహించాడు. పిమ్మట వారంతా అయోధ్యకు చేరుకున్నారు. ఈ విధంగా బాలకాండలో శ్రీరాముడు రావణ వధకు కావలసిన శక్తిని సంపాదించాడు. రావణ సంహార మహాయజ్ఞానికి సర్వసన్నద్ధుడే నిలిచాడు. మొదటి రోజు బాలకాండ సమాప్తం. రేపు 2వ రోజు అయోధ్యాకాండం చదువుకుందాం. స్వస్తి.